తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. రాజమండ్రిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి వైద్య రంగంలో దూసుకుపోతున్న విద్యార్థి చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు యువకులు చేసిన తప్పు, ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంది ఇప్పుడు ఐసీయూలో. ఎస్, మీరు ఒకసారి స్క్రీన్ మీద పిక్ చూసుకోవచ్చు, క్లియర్ గా కనిపిస్తా ఉంది. కార్ విజువల్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇద్దరు యువకులు మద్యం తాగి ఒక మాల్కి వెళ్ళడం జరిగింది. ఆ మాల్లో సినిమాకి వెళ్ళారు. సెక్యూరిటీ వాళ్ళిద్దరిని కూడా స్టాప్ చేయడం జరిగింది. ఎందుకు మద్యం తాగి వచ్చారని కూడా ప్రశ్నించడం జరిగింది సెక్యూరిటీ. ఆ తర్వాత అక్కడ గొడవ పెట్టుకొని ఆ కోపంతో బయట వచ్చిన ఇద్దరు యువకులు కారులో వచ్చారు. ఇద్దరు యువకులు కూడా కారు తీసుకొని బీభత్సం సృష్టించారు అక్కడ. ఎస్, బీభత్సం అంటే ర్యాష్ డ్రైవింగ్. అక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ పక్కన వాళ్ళు ఎంత చెప్తా ఉన్నా వినకుండా, అసలు ఎవరిని లెక్క చేయకుండా అక్కడ ఎవరితో పడితే రోడ్ల మీద గొడవ పడుకుంటూ ఇద్దరు యువకులు ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక యాక్సిలేటర్ మీద కాలు పెట్టి తొక్కితే రేస్ 1/2 కిలోమీటర్ దూరం వరకు కూడా ఆగకుండా పోయింది బండి. అది కూడా సిటీ మధ్యలో రాజమండ్రి నడిబొడ్డున. పక్కన వాళ్ళు కూడా అరుస్తా ఉన్నారు. పక్కన ఇంకొక యువకుడు కారులో నుంచి దూకేశాడు. ఆ స్పీడ్కి భయం వేసి దూకేశాడు. ఇంకా ఒకే ఒక్క స్టూడెంట్ పక్కనే రోడ్డు పక్కన నడుచుకుపోతున్న వైద్య విద్యార్థిని పాపం వెనక నుంచి వచ్చి దారుణంగా హిట్ ఇచ్చాడు. గుద్దిన తర్వాత కూడా మానవత్వం కూడా లేకుండా విద్యార్థిని పైన కారు ఎక్కించేశాడు. అసలు వెంటనే ఇంకా అక్కడికక్కడే అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెంటనే స్థానికులు అక్కడి నుంచి ఆసుపత్రులకి తరలించారు. వెంటనే చికిత్స అందించారు. వెంటనే కూడా మొత్తం ఏర్పాట్లు చేశారు అక్కడ. కానీ అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ అమ్మాయి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉంది. ఐసీయూలో ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్న పరిస్థితి. కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే కన్నీళ్లాగని పరిస్థితి. ఈ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా రాజమండ్రిలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తల్లిదండ్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, మామలు, అత్తలు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఉద్రిక్తత పరిస్థితి నేర్పించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం, స్థానికులందరూ కూడా పోలీసులకు ఫోన్ చేయడం, అక్కడికి చేరుకోవడం, వెంటనే అక్కడంతా కూడా సర్దుమణిగేలా చేయడం జరిగింది. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళని రిమాండ్ చేశారు. వాళ్ళ పైన క్రిమినల్ యాక్ట్ కేసులు నమోదైంది. చూడండి, ఒక్క ఇన్సిడెంట్ క్షణంలో వాడి ఎవ్వడో పైన కోపం ఉంటే పాపం విద్యార్థి ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో గమ్యస్థలం చేరుకోవాల్సిన ఆడబిడ్డ, అత్యంత శిఖరాలకు ఎదిగే బిడ్డ, వైద్య రంగంలో దూసుకుపోయే బిడ్డ ఇప్పుడు శవమై తిరిగి వస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి కేసెస్ రోజుకి, యాక్సిడెంట్ కేసెస్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతా ఉంది. అది కూడా పెద్దవాళ్ళు కాదు, యువకులే. మద్యం మత్తులో చేస్తున్న మత్తే తప్పిది. మద్యం మత్తులో చేస్తున్న తప్పే ముఖ్యం. ఇది వాళ్ళ వల్ల ఇతరుల ప్రాణాలు పోలిపోతా ఉంది. వాళ్ళు చేసే తప్పు వల్ల రోడ్లో న్యూసెన్స్ ఒకటి. చూడండి, ఆ ఇద్దరు మద్యం తాగి మాల్లో సినిమా చూడకపోతే ఇంకేమైనా అయిపోతుందా? వాళ్ళు చేసిన తప్పు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది ఐసీయూలో. ఆ బాధని చూడలేక, ఆ బిడ్డని అలా చూడలేక ఐసీయూ బెడ్లో తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ ఉన్నారు హాస్పిటల్లో. పోలీసుల్ని చేతులెత్తి మొక్కుతా ఉన్నారు, దయచేసి నిందితుల్ని వదలద్దండి అంటూ కూడా. చూద్దాం అసలు ఈ కేసు ఎలా ముందుకు వస్తుందో, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ దీని గురించి, ఈ యువకులు చేసిన తప్పు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. రైట్, ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.